మన నెల్లూరులోనే ప్రత్యేకంగా జరిగే ఏటి పండుగ అయితే నెల్లూరు నలుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి రావడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ మన నెల్లూరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఈ పండుగలు అయితే పాల్గొంటూ ఉన్నారనమాట. సో ఈ నెల్లూరు ఏటి పండుగ సంబంధించి కూడా మనకి చైర్మన్ గారు, ఈవో గారు ఉన్నారు. ఆ సార్ని అడిగి కూడా పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఏటి పండుగ ఏ విధంగా జరుగుతుంది? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? భక్తులందరికీ నమస్కారాలు. ఇక్కడ చాలా కోలాహలంగా, ఆనందదాయకంగా ఈ ప్రాంగణం అంతా ఒక కొత్త పండుగ వాతావరణంతో నెలకొని ఉంది. హరికథలు, బుర్రకథలు, కోలాటాలు, ఈ విధంగా జనాలు, గొబ్బెమ్మల ఓలడాడింపు కార్యక్రమాలు, దాదాపుగా ఒక 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం సాగుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని దేవస్థానాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఇక్కడిని ఏర్పాటు చేయడం జరిగింది. నమూనా దేవాలయాలను ఏర్పాటు చేసి సిద్ధేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఈసారి ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏటి పండుగ ఇది ఫస్ట్ టైం మేము రావడము. ఇక్కడికి వచ్చిన జనాలందరికీ శుభాకాంక్షలు. ఇది మాకు చాలా కొత్తగా ఉంది. మా టెంపుల్ నుంచి ఇక్కడికి రావడం మాకు పూర్వజన్మ సుకృతము. నాకు చాలా అదృష్టం కలిగితేనే ఈ చైర్మన్ పదవి వచ్చింది. ఏటి పండుగలో మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏటి పండుగ ఎలా ఉంది మన నెల్లూరు? నేను చిన్నప్పటి నుంచి ఏడాది పండగ అనేవాళ్ళం, ఏడాది పండుగకు వచ్చేవాళ్ళం. అప్పుడు గొబ్బెమ్మలను మాత్రమే తట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళము గొబ్బెమ్మ పాటలతో. ఈరోజు నారాయణ సారు మినిస్టర్ అయ్యాక అసలు రంగరంగ వైభోగంగా, అసలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం ఈరోజు మన నెల్లూరుని. సుందరమైన పెన్నా నదిలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం. హైందవ ధర్మాన్ని మన నారాయణ సారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మన హిందుత్వాన్ని అంతా కూడా ఇక్కడ నిలబెట్టినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, మీ మాటల్లో ఏమండి, మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఏదో ఆడుకోవడానికి వచ్చేదాన్ని, కానీ ఈరోజు భక్తిరస పారవస్యంతో అందరు దేవుళ్ళు ఒక దగ్గర కొలువై, అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏ క్షేత్రానికో వెళ్ళాలి, కానీ అందరు దేవుళ్ళని ఒక పెన్నా నది తీరాన ఒక దగ్గర చేర్చి అందరి భక్తులకు ఒక సుందరంగా భక్తి పారవస్యంగా ఈ సుందరంగా జరుగుతున్నందుకు మన మంత్రివర్యులు నారాయణ గారికి, ఇక్కడికి విచ్చేసిన స్వాములు, అంటే వారు ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చున్నారండి, వారందరికీ కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపులు. నెల్లూరు నగర ప్రజలు ఈరోజు ఎంతో అదృష్టం చేసుకున్నారండి. గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మామూలుగా గత సంవత్సరంతో ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది? ఏటి పండుగ అంటే ఎలా ఉంటుంది అసలు మామూలుగా? ఏ సంవత్సరం ఆ సంవత్సరం కొత్తదనం అవపడుతూనే ఉంది. ఈ గవర్నమెంట్ వస్తే ఎట్టుంటుంది, ఆ గవర్నమెంట్ వస్తుంది అనే తేడా లేకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా దీనికోసంగా సెలవులకు వచ్చిన వాళ్ళు ఈ పండగ కోసంగా ఉండి ఈ గొబ్బెమ్మల పండుగ చూసుకున్న తర్వాతే బయటకు పోయే సాంప్రదాయం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ సంవత్సరం ఇంకా చాలా డిఫరెంట్గా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కానీ, అధికారులు కానీ, మన నారా చంద్రబాబు ఆధ్వర్యంలో పొంగు నారాయణ కానీ, రామనారాయణ కానీ చాలా అద్భుతంగా చేశారని సందర్భంగా తెలియజేస్తూ మీ సత్యంజీ గ్రూప్, సత్యంజీ. సో ఈ నెల్లూరులో జరిగే ఏటి పండుగ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తిగా అయితే మనం అయితే స్వామి వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఏటి పండుగ అంటే అసలు ఎలా ఉంటుంది? గతంతో పోల్చుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీ మాటలో ఒకసారి తెలియజేయండి. చాలా బాగుంది. గత రోజుల కన్నా ఈ సంవత్సరం బాగానే ఉంది. గత 20 సంవత్సరాలు చేస్తున్నారు ఈ కార్యక్రమం. నాకు తెలిసి ఈ సంవత్సరం బాగా చేశారు కార్యక్రమాలు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది జనాలు కూడా రావడం జరిగింది. దేవుళ్ళు కూడా బాగా 15 మంది దేవుళ్ళు దాకా, 12 మంది దేవుళ్ళు దాకా వచ్చున్నారు అందరూ. పెద్ద గుడి ప్రధాన దేవాలయం మాది కందికాపురం వేసుకు టౌన్స్పేట. మేము కూడా వచ్చున్నాం ఇక్కడ అమ్మవారి గుడికి. ఈ గొబ్బెమ్మల పండుగ అంటే భోగి రోజు గొబ్బెమ్మలు పెట్టుకుంటారు ఇళ్ళలో. గొబ్బెమ్మలు పెట్టుకుని అది వాలాడిచ్చాలా, అది తీసుకొని పెన్నా నదిలో తీసుకొచ్చి ఆ నీళ్ళలో వాలాడిచ్చేసి ఒక గాలిపటాలు ఎగరేసుకొని సంతోషంగా వాళ్ళు కార్యక్రమం చూసుకొని ఏదో పులిహోర తెచ్చుకొని లేకపోతే ఏదో కాయ తెచ్చుకొని ఆనందంగా ఉంటూ తినేసిపోతుంటారు. ఇది 10 సంవత్సరం జరిగే పండుగ. అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి వేటి పండ్ల పాల్గొని పోతున్నారు. మన
ఈ గొబ్బెమ్మ పండగ అని అంటారు దీన్ని. ఈ 30 రోజులు ధనుర్మాసం జరిగి పండగ నెల 30 రోజు గోదా కళ్యాణం అయ్యి తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం తదుపరి కనుమ పార్వేట ఉత్సవం జరిగి ఈరోజు గొబ్బి పండగ అని చెప్పి 30 రోజులు ధనుర్మాసంలో పండగ నెలలో ఇంట్లో గొబ్బెమ్మని పెట్టుకుని పూజ చేస్తారు. ఈరోజు ఆ గొబ్బెమ్మని తీసుకొచ్చి ఈ పినాకిని నదిలో లోలపాడుతారు దాన్ని. ఆ ఉత్సవాన్ని చాలా విశేషంగా చేసుకుంటూ ఉండేది ఇదివరకు రోజుల్లో. ప్రస్తుత మనకుండేటి మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కానీ మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కానీ ఇక్కడ అన్ని దేవాలయం యొక్క ప్రతిమల్ని ఈ నదీ తీరంలో ఏర్పాటు చేసి భక్తులందరికీ మన హిందూ సాంప్రదాయాన్ని కలుగు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేసి భక్తులందరికీ ఆహ్లాదంగా వినోద కార్యక్రమాలు తదుపరి ఒక 2000 కేజీలు ఉచిత ప్రసాదములు అన్ని దేవాలయముల నుంచి నెల్లూరు జిల్లాలో ఉండే యొక్క దేవతామూర్తుల ప్రతిమలందరినీ భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగేటట్టుగా ఏర్పాటు చేసి ఉన్నారు. సో చూశారు కదా, మన నెల్లూరులోనే ప్రత్యేకంగా జరిగే ఏటి పండుగ అయితే నెల్లూరు నలుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి రావడం జరిగిందనమాట. నాట్ ఓన్లీ మన నెల్లూరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి ఈ పండుగలు అయితే పాల్గొంటూ ఉన్నారనమాట. మన నెల్లూరులో ఎంతో అద్భుతంగా చేసే ఏటి పండుగ అయితే కూడా చాలా మంది రావడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగా ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు కావాలంటే వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.